మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ చర్లపల్లిలోని సిరి గార్డెన్లో కాప్రా చిన్న తరహా పరిశ్రమల యజమానుల సమాఖ్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, గౌరవ అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డిలు హాజరయ్యారు. వారితో పాటు మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, పావని మణిపాల్, బీఆర్ఎస్ నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులతో పాటు నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం చేస్తే ఎవరికీ సహాయపడలేమన్నారు. ఇదే తరహాలో చిన్న తరహా పరిశ్రమలు స్థాపించి ఇంతింత పెద్దగా మారి ఎందరికో ఉపాధి సహాయం చేయగలుగుతారని తెలిపారు. కాప్రా చిన్న తరహా పరిశ్రమల సమాఖ్య కోసం భవనం కోసం స్థలాన్ని చూడాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాప్రా చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని తెలిపారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈరోజు చాలా విశిష్టమైన రోజు, ప్రమాణ స్వీకారం రోజు నన్ను పిలిచినందుకు మరి మీ అసోసియేషన్ అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, ఈ వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి సమయం చాలా అయింది. మరి స్థానిక ఎమ్మెల్యే గారికి, సోమశేఖర్ రెడ్డి గారికి, సుభాష్ రెడ్డి గారికి, మరి ఈరోజు ఎన్నికైన అసోసియేషన్ మెంబర్లకి, ఇక్కడ ఇంతసేపు వెయిట్ చేసినందుకు మీరందరూ కూడా ఏమనుకోవాలని మేడం గారు కూడా చెప్పడం జరుగుతుంది. రేపు ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు కూడా మన యాదయ్య టీం అందరినీ కూడా తీసుకుని పోయి కలుస్తాను. మీకు అందరికీ మాదారంలో జాగ్రత్త 100% ప్రయత్నం చేసి చేపిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ఈ రోజు దాని గురించి మన చైర్మన్ గారు కూడా మనం పిలుచుకోవడం జరిగింది. ఎందుకంటే ఇండస్ట్రీస్ ఈ కాన్స్టిట్యూన్సీలో ప్రతి విలేజ్కి ఒక ఇండస్ట్రీస్ వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేసిన చూస్తాను.